హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరు ఎలా ఉన్నారండి? ఇంకా నేను కూడా బాగానే ఉన్నాను. ఇంకా ఈరోజు అయితే మాత్రం నేను ఈవినింగ్ నుంచి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాను. సాయంత్రం అయిందనమాట. ఇప్పుడు టైం అయితే ఆల్రెడీ 4 అయి ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడైతే పాలు అయితే పెట్టినాను అనమాట, మా బాబు కోసం అనేసి తాగుదామని చెప్పేసి. ఇప్పుడైతే ఇంతకుముందు బాబు కోసం అయితే ఈ మొలకలు కట్టినవి పెసర్లు ఉంటే కట్లెట్లా చేశాను అనమాట. చూడండి, అన్నీ ఖాళీ చేసేసినాడు. ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర, క్యారెట్ తురుము ఇవన్నీ వేసేసి కట్లెట్ చేశాను అనమాట. అంటే ఆయిల్లో ఫ్రై చేయకుండా కాల్చినాను అనమాట. పైన లైట్గా ఆయిల్ వేసుకుంటూ కాల్చినాను. ఇంకా చూడండి ఎన్ని చేసినానంటే ఒక 6-7 చేసినా అనమాట. ఇంకొకటి వదిలినాడు. ఇది కూడా తినేస్తాడు. ఇంకా పాలు తాగుతానంటే వాడు పాలైతే పెట్టినాను. టేస్ట్ కూడా అంతే సూపర్ ఉన్నాయన్నమాట కట్లెట్ అయితే మాత్రం. ఇంకా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇంట్లో. అంటే మొలకలు ఉంటే చేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు. మన గ్యాస్ అయితే మేము రిపేర్ చేయించుకొని వచ్చినామన్నమాట. ఇప్పుడైతే బాగుంది, కానీ ఇంకోటి కొంచెం అలాగే ఉందన్నమాట. ఆయన చెప్తే ఇంకోసారి తీసుకొని రమ్మని చెప్పినాడు. అయ్యో కాయలేరా నువ్వు. వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూనే ఉన్నాడు. సరేనా? వాడైతే బట్టలు ఇంకా ఏం వేసుకోలేదంట. స్నానం చేసినప్పటి నుంచి ఇంకా బట్టలు ఏం వేయించుకోలేదు. వాడు వేయాల్సింది. చూడండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉందన్నమాట. నేను టేస్ట్ చేసినాను కొంచెము. ఇంకా ఇక్కడైతే పాలు కూడా, షుగర్ అయితే కొంచెం వేస్తాను అనమాట, ఎక్కువ వేయను. ఇంకా గ్యాస్ కూడా ఆఫ్ చేసేసినాం. చూడండి, బర్నర్ అయితే చేంజ్ చేయించినాం అనమాట. అంటే ఇది లోపల సెట్ మొత్తం చేంజ్ చేసినారు, బాగా వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే ఇవి శనగలు అయితే నానబెట్టినా అనమాట, మార్నింగ్ సాంబార్ కోసం అనేసి. అయితే మొలకలకి కట్టాలి. ఇంకా ఇప్పుడైతే కొంచెం పనుండి అయితే బయటకి అయితే వెళ్తున్నాం అనమాట. మా బాబుకి అయితే కొన్ని బట్టలు అయితే తీసుకోవాలి డైలీ యూజ్ అయితే మాత్రం. అత్త ఇంకా తీసుకుని అయితే ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా వచ్చేటప్పుడైతే 2 ఎగ్ పఫ్లు, అలాగే ఇంకా చాక్లెట్ కేక్ అయితే ఒక పీస్ అయితే తీసుకొని వచ్చినామన్నమాట. ఇదైతే ఒక్క పీస్ తీసుకొని వచ్చినామన్నమాట. మా బాబుకి అయితే అలవాటు లేదు కేక్ అయితే మాత్రం, వాడికి నచ్చదు కూడా. కానీ ఇంకా ఎగ్ పఫ్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా వాడికైతే కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నాము. ఇంకా ఎక్కువ తినిపించకూడదు కదా, అందుకనేసి ఇంకా ఒక్క పీస్ తీసుకున్నాను వాడికైతే మాత్రం. ఇంకా డైలీ యూజ్ బట్టలు కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా రోజు వేసేదానికైతే ఇంకా అవైతే చిన్న అవుతున్నాయి అనమాట. వాడైతే పొడుగ్గా పెరుగుతూనే ఉన్నాడు అనమాట. ఇంకా అవైతే షర్ట్లని కూడా చిన్నగా అవుతున్నాయి, అందుకని చెప్పేసి. ఇంకా వీడియోని అయితే నేను నెక్స్ట్ డే అయితే కంటిన్యూ చేస్తున్నానండి. ఇంకా తర్వాత అయితే కంటిన్యూ చేయలేదు వీడియోని అయితే మాత్రం, అక్కడికే స్టాప్ చేసినాను. ఇంకా నెక్స్ట్ డే అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడైతే 4 అయిందనమాట. ఇంకా నేనైతే మా బాబు కోసం అనేసి ఇంకా పాలు అయితే పెట్టినాను అనమాట. ఇంకా పాలైతే ఇవ్వాలి మా బాబుకి అయితే. వాడైతే టీవీ చూస్తున్నాడు సీరియస్గా అయితే, మూవీ అయితే.
పాలైతే ఇస్తాను. ఇంకా ఈరోజు ఫ్రైడే అనమాట, ఇంకా పూజ కూడా చేయాలి. స్నానం చేసి వచ్చినాను ఇప్పుడే. ఫస్ట్ అయితే నాకు గ్రీన్ టీ అయితే చేసుకుంటాను. రోజుకి 2 సార్లు తాగుతాను అనమాట. కొడి లైట్రు వెళ్ళి ఇంట్లో అవి ఇవి తీసుకొనేసి ఇంకా కొడుతూ ఉంటాడు అనమాట. అదే సౌండ్ మీరు వీడియోలో గమనించవచ్చు. మీరు ఇంకా లాస్ట్ వీడియోస్లో అంతా కూడా తీసుకొని ఏది పడితే దానికి కొడుతూనే ఉంటాడు అనమాట. నాకైతే గ్రీన్ టీ చేసుకుంటాను, మా బాబుకైతే పాలు అనమాట. ఇంకా వాటర్ కూడా పెట్టినాను అనమాట. ఇంకా పాలైతే పెడతాను. ఇంకా దేవుడి సామాన్లు అన్నీ కూడా కడిగేసినాను అనమాట. ఇంకా ఇప్పుడు బొట్లు కూడా పెట్టాలి. ఆ పీరియడ్ వల్ల అయితే పూజ అయితే చేయలేదన్నమాట. ఈరోజు అంతా చేయాలి. అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఈరోజు. బొట్లు పెట్టేసి ఇంకా పూజ చేయాలి ఈరోజు. ఇక్కడైతే పాలు కూడా పొంగుతున్నాయి. బరే బీళ్ళ బంగారే. పూజ కూడా చేసేసాను అనమాట. వర్షం అయితే చూడండి ఫుల్ పడుతుంది. ఇంకా మా బాబు కూడా పడుకున్నాడు చూడండి. ఇంకా సాయంత్రం పడుకున్నాడు. ఇంకా వర్షం కూడా పడుతుంది. ఇంకా మా ఆయన కూడా వచ్చినాడు అనమాట చూడండి. మామిడి పళ్ళు అయితే తీసుకొని వచ్చినాడు. ఇంకా అలాగే ఇది బటర్ ఫ్రూట్ అనమాట. ఇదైతే చూడండి బటర్ ఫ్రూట్. ఇది ఈ ఫేవరెట్ నాకైతే. దీని జ్యూస్ అయితే మాత్రం నా ప్రెగ్నెన్సీలో అయితే ఎక్కువ ఇదే తాగినా నేనైతే. ఇంకా ఇప్పుడైతే మార్కెట్కి అయితే వెళ్తున్నాం కూరగాయల కోసం. సోడి అక్క ఇప్పుడే వర్షం పడింది అన్నమాట. అంతా చలి వేస్తుంది. ఇంకా స్వెటర్లన్నీ కూడా దాచిపెట్టిండేవన్నీ కూడా బయటకు తీసేయాలన్నమాట. ఇన్ని రోజులు దాచినవన్నీ కూడా. ఇంకా చలి కదా. వాడు చూడండి బ్యాగ్ పట్టుకొని. ಹೋಗೋಣ ತರಕಾರಿಗೆ ಹೋಗೋಣ. ಹೋಗೋಣ.
ఇంటికైతే వచ్చేసామన్నమాట. మా బాబు అయితే చూడండి వచ్చే దారిలోనే పడుకున్నాడనమాట బైక్‌లోనే. ఇంకా కూరగాయలన్నీ కూడా చూడండి తీసుకొని వచ్చినామన్నమాట. అవన్నీ ఇప్పుడు డివైడ్ చేసుకొని నేను నీట్‌గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఫ్రిడ్జ్‌లోకి. అన్నీ నాన్నాయన్నమాట వర్షానికైతే మాత్రం.